అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇంత చీకట్లో ఎక్కడికెళ్తుంది ఈ అమ్మాయి అనుకుంటున్నారా? మాకైతే ఇప్పుడు టైం 5:30 అయిందండి. మాకైతే డే లైట్ సేవింగ్స్ వల్ల ఈవినింగ్ 4:30కి చాలా చీకటి పడిపోతుంది. ఏంటి ఫస్ట్ ఎందుకు వీళ్ళు ఇలా కార్ సీటర్స్ ఇవి చూస్తున్నారు అనుకుంటున్నారా? మీరు నా రీసెంట్ షార్ట్స్ అండ్ వీడియోస్ చూసినట్టయితే మా ఫ్రెండ్ జెండర్ రివీల్ అయింది కదా, సో వాళ్ళు వాళ్ళ బేబీ కోసం ఏమైనా డీల్స్ ఉన్నాయేమో అని చెప్పి అనుకున్నారు. డీల్స్ ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ మాకు ఎంట్రీలో ఈ సెక్షన్ ఉంటే ఫస్ట్ వాళ్ళు ఈ సెక్షన్కి వచ్చారు. ఇంకా పిల్లలు వచ్చేస్తున్నారంటే అంతేనేమో మన కోసం కొనుక్కోవడం మానేసేసి పిల్లల కోసం చూస్తాము. అండ్ పిల్లల సెక్షన్ పైన అయితే ఎక్కువ డీల్స్ అయితే ఏం లేవు, బట్ నాకు ఈ సాఫ్ట్ టాయ్స్ అయితే బాగా నచ్చాయి అనమాట. సో నాకైతే ఈ రగ్ బాగా నచ్చింది. సో బేసిక్ గా బేబీస్ ని ఇందులో పడుకోబెట్టేయచ్చంట. నాకైతే భలే క్యూట్ అనిపించింది. అండ్ మేము ఇంకా ఈ సెక్షన్ నుంచి పక్కకి వెళ్ళిపోయి ఇలా పక్కకు వస్తూ ఉంటే టెడ్ బేకర్ సెక్షన్ కనిపించింది. అసలు ఇక్కడ 25% డీల్ అని ఉంది. టెడ్ బేకర్ సెక్షన్ నార్మల్ గానే కాస్ట్లీ అండి. సో దానికి అసలు ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి నాకు అస్సలు ఇదైతే నచ్చలేదు. అసలు దీని ప్రైస్ ఎంత ఉందో చూద్దామని వెళ్ళి చెప్పి చూస్తే దీని అయితే అరౌండ్ $300-350 అయితే ఉంది. అసలు దీంట్లో ఏముంది, ఎందుకు ఇంత ప్రైస్ ఉంది అనేది అయితే నాకు అస్సలు అర్థం కాలేదు. బట్ బ్రాండ్ ఎంతూసియాజం ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళకి మాత్రం ఇలా ఇవి బాగా నచ్చుతాయి. బట్ నాకైతే వీటికి 300, 350, 400, 500 ఉన్నాయి కూడా ఉన్నాయి. సో అంతంత అయితే వేస్ట్ అనిపించింది. సో నాకు తర్వాత కొంచెం ఈ ఫ్రాక్ బెటర్ గానే ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి నాకు దీని ప్రైస్ కూడా చూడాలనిపించి వెళ్ళి చూస్తే నాకైతే ఇది లిటరల్లీ $350 కనిపించింది. ఓకే, ఇంక ఇక్కడ ఏమి వద్దు, ఊరిని పైన చూసేసి వెళ్ళిపోదామని చెప్పి అయితే అనుకున్నాను. ఎందుకంటే మనకి 25,000కి మంచి ఒక లెహెంగానో లేకపోతే ఒక మంచి ట్రెడిషనల్ వేర్ చాలా బాగా డిజైన్ చేయించుకోవచ్చు అనిపిస్తుంది నాకు. సో నేనైతే ఇంకా ఒక్కసారి రికార్డ్ చేద్దామని చెప్పి ఇలా రికార్డ్ చేస్తాను. అండ్ మేము వెళ్ళిన మాల్లో అయితే క్రిస్మస్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు క్రిస్మస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు కనుక క్రిస్మస్ వైబ్ని న్యూయార్క్ది చూద్దాం అనుకుంటున్నారా అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే మీకోసం అయినా కానీ నేను న్యూయార్క్ వెళ్తాను. అండ్ మేము తర్వాత అయితే ఎక్స్ప్రెస్కి వచ్చేసాము. ఎక్స్ప్రెస్లో అయితే ఇంకా బెస్ట్ డీల్స్ ఉన్నాయి. నాకు ఎందుకో ఈ ఫ్రాక్ అండ్ ఈ టాప్ బాగా నచ్చింది, అందుకని ఒకసారి ట్రైల్ వేద్దామని చెప్పి ట్రైల్ వేసాను. బట్ దట్ మచ్ కంఫర్టబుల్ అయితే అనిపించలేదు, అందుకని చెప్పి నేనైతే తీసుకోలేదు. అండ్ ఇదైతే $20కి వస్తుంది ఆ ఫ్రాక్. అండ్ ఈ స్వెట్ షర్ట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ $20-30 రేంజ్ లో ఉన్నాయి. నాకైతే బెస్ట్ ప్రైసెస్ అనిపించాయి. ఎందుకంటే $20-30కి ఒక టాప్ వస్తుంది అంటే మాత్రం నాకు మంచి ప్రైస్ అని చెప్పుకోవాలి. అండ్ చెప్పాను కదా ఇక్కడ క్రిస్మస్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పేసి. సో ఇక్కడ కింద క్యారియోకి లాగా ఏదో జరుగుతుంది అనమాట. అండ్ మీలో చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అబ్రాడ్ లో క్రిస్మస్ టైంలో శాంతా మన ఇంటి డోర్ కొట్టేసేసి ఐప్యాడ్స్, మ్యాక్ బుక్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఫ్రీ ఇచ్చేస్తారంట. అండ్ బంచెస్ ఆఫ్ చాక్లెట్స్ ఫ్రీ ఇస్తారంట అని చెప్పేసి. అవి ఎప్పుడో అండి, ఈ కాలంలో కాదు. ఇప్పుడైతే ఎవ్వరు రావట్లేదు, ఎవ్వరు ఏమి ఇవ్వట్లేదు. అండ్ మనం ఏదైనా చర్చ్ దగ్గరకు అట్లా వెళ్తే అక్కడ శాంతా మనకి చిన్న టిన్ని గిఫ్ట్స్ ఇస్తారు. అండ్ మేమైతే తర్వాత క్లేరీకి వచ్చాము. నాకైతే ఇందులో క్లిప్స్, క్లచెస్ చాలా బాగా నచ్చుతాయి. ఒక్కసారి మన కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చిందేమో ఒకసారి చూద్దాం అని చెప్పేసి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ ఆఫర్ ఏంటి అంటే buy 3 get 3 ఫ్లాగ్ ఫ్రీ అనమాట. అండ్ నాకైతే ఇది ఆల్ టైమ్ ఫేవరెట్. నా దగ్గర ఇది ఆల్రెడీ ఉన్నాయి ఒక 2 pairs, అందుకని చెప్పి నేనైతే తీసుకోలేదు వీటిని. బట్ ఇవైతే చాలా బాగుంటాయి, మనకి ఏదైనా సైడ్ పఫ్ అలా పెట్టుకోవడానికి. నాకు ఈ వింత ఇయర్ రింగ్స్ ఎవరైనా పెట్టుకుంటారా అనిపించింది. అండ్ దీని తర్వాత మేమైతే మేసెస్కి వచ్చేసాము. నాకు ఈ మేసెస్లో కొంచెం బెటర్గా అనిపించినాయి, అంటే లైక్ ఆప్షన్స్ కానీ లేకపోతే కలర్స్ అండ్ మోడల్స్, డిజైన్స్ చాలా బాగా అనిపించినాయి. అండ్ ఇక్కడ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి, అంటే లైక్ మినిమం 40-50% ఆఫర్ అయితే ఉంది. అండ్ ప్రైసెస్ కూడా కొంచెం అలాగే ఉన్నాయి. బట్ మనకు అల్టిమేట్గా $50-60కి వచ్చేస్తుంది మనకి ఏదైనా నచ్చి కావాలి అనుకుంటే. అండ్ ఇక్కడ చూసారా, చెప్పాను కదా క్రిస్మస్ వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది అని చెప్పి. సో ఇలా క్రిస్మస్ మెటీరియల్స్ మొత్తాన్ని ఇక్కడ ఇలా పెట్టారు. బట్ నాకు ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి, ఎందుకంటే ప్రతిదీ చిన్న పార్ట్స్గా అమ్ముతున్నారు. ఆ పార్ట్స్ ఒక్కొక్కటి $10, $20, $30 ఉంది. సో ఇప్పుడు ఆ ట్రీ మొత్తం అన్ని కావాలి అంటే కనుక $3,500 అంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 3 lakh rupees. అండ్ మోర్ ఓవర్ నా కింద కామెంట్ సెక్షన్ లో మీరు సంపాదించేదేమో డాలర్స్, ఖర్చు పెట్టి చెప్పేదేమో ఇండియన్ కరెన్సీలో అని చెప్పేసి అంటున్నారు. అండ్ నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ ని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు ఇక్కడ ఉండే వాళ్ళు డెఫినెట్ గా. బట్ ఒక్కటి అర్థం చేసుకోండి, మేము సంపాదించేది డాలర్స్లోనే అండ్ ఖర్చు పెట్టేది కూడా డాలర్స్లోనే. ఎంత సంపాదన ఉంటుందో అంత ఖర్చు ఉంటుంది. అండ్ నేను ఫస్ట్లో ఇలాంటి వీడియోస్లో ఇంత $30, $50 అని చెప్తే కొంచెం ఇండియన్ కరెన్సీలో ఎంతో చెప్పండి అని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్స్ వచ్చినాయి. అందుకని చెప్పేసి నేనైతే ఇలా ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చెప్తున్నాను.
నథింగ్ మోర్ దాన్ దట్. అండ్ ఇక్కడైతే చాక్లెట్ సెక్షన్ అనమాట. నాకు ఎందుకో అసలు ఈ చాక్లెట్స్ అస్సలు నచ్చవు, బట్ చాక్లెట్స్ నచ్చే వాళ్ళకైతే అసలు ఇంక ఇవి ఫేవరెట్ అనే చెప్పుకోవాలి. టినీ మినీ కార్డ్స్ లాగా పెట్టి ఒక స్టాల్స్ లాగా అలా ఉంది, నాకైతే బాగానే అనిపించింది. బట్ నాకు ఎందుకో పర్సనల్గా డార్క్ చాక్లెట్స్ అస్సలు నచ్చవు, చాలా చేదుగా ఉంటాయి అనిపిస్తుంది. దానికి మనీ ఎందుకు ఇన్వెస్ట్ చేయడం అని చెప్పి అయితే అనిపిస్తుంది. మీలో ఎవరైనా నాలాగా చాక్లెట్స్ పెద్ద ఇష్టం లేని వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ వుడ్ లవ్ టు నో దెమ్. మేము తర్వాత మా ఫ్రెండ్ ఏదో రిటర్న్స్ ఉంటే ఏరీకి అయితే వచ్చేసాము. అండ్ ఈ ఏరీలో ఈ వింటర్ చెప్పల్స్ అయితే అంటే లైక్ మనం ఇంట్లో వేసుకొని తిరగడానికి ఈ చెప్పల్స్ నాకు భలే క్యూట్గా అనిపించినాయి. కొన్ని వియర్డ్గా ఉన్నాయి, కొన్ని క్యూట్గా ఉన్నాయి. నాకు ఈ క్యూట్ లిటిల్ పప్పీ చెప్పులు అయితే భలే నచ్చినాయి. ఇవైతే లైక్ అరౌండ్ $40 అలా ఉన్నాయన్నమాట. అంటే మన రూపీస్లో అరౌండ్ 3300 అట్లా అని చెప్పి అయితే చెప్పాలి. అండ్ తర్వాత మేము లాక్సిటెన్కి అయితే వచ్చాము. అండ్ నేను అసలు ఇవాళ మాల్కి రావడానికి రీజనే ఈ స్టోర్ అనమాట. ఎందుకు అంటే మేము అసలు నార్మల్గా ఎప్పటి నుంచో అసలు క్రీమ్ ఏది బెస్ట్ అని చెప్పి చాలా వెతుకుతూ ఉన్నాము ఇక్కడ వింటర్స్లో యూజ్ చేయడానికి. అండ్ మా ఫ్రెండ్ అయితే ఇందులో క్రీమ్ అండ్ స్కిన్ కేర్ చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి మేము ఇక్కడికైతే వచ్చాము. నేనైతే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ట్రై చేసేది అయితే పర్ఫ్యూమ్స్. ఎందుకంటే అసలు పర్ఫ్యూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి, డిఫరెంట్ స్మెల్స్, అసలు ఫ్రేగ్రెన్స్ ఎలా వస్తుంది అని చెప్పి అయితే చూస్తాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ క్రీమ్ అయితే మనకి ప్రస్తుతం నాకున్న స్కిన్ టైప్ కి చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. అంటే లైక్ అనీవెన్ స్కిన్ టోన్ కానీ లేకపోతే డార్క్ స్పాట్స్ కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పన్నారు. నేను ఒకసారి వాడిన తర్వాత ఎలా ఉంది అనే రివ్యూ తప్పకుండా మీతో షేర్ అయితే చేసుకుంటాను. మనం స్కిన్ కేర్ దగ్గరకు వస్తే ఒక్క దాంతో బయటకు అయితే వెళ్ళాం కదా. అండ్ మనతో పాటు మనం వెనకమాలే వాళ్ళు వచ్చేసేసి మీకు ఇది బాగుంటుంది ఇది తీసుకోండి, ఇది బాగుంటుంది ఇది ఇంకా బాగుంటుంది తీసుకోండి అని చెప్పేసి అయితే అంటారు. అండ్ ఇక్కడైతే మనం $150 ప్లస్ బిల్ చేస్తే కనుక మనకి ఏదో ఒకటి $40ది కానీ $50ది కానీ ఫ్రీగా ఇస్తారంట. $40 ఫ్రీగా వచ్చేదానికోసం మనం ఇంకొక $70-80 ఎక్కువ ఖర్చు పెడతాము. ఈ స్కీమ్లు ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదు. అండ్ అంతేనేమో షాపింగ్కి వెళ్తే ఇంక అంతేనేమో. అండ్ ఇక్కడ నేనైతే దీంతో మళ్ళీ మాట్లాడుతున్నా అంటే లైక్ ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా ఏది బాగుంటుంది అని. బట్ తనైతే చాలా ప్రశాంతంగా ఆన్సర్ చేసింది నా క్వశ్చన్స్ అన్నిటికీ. సో అందుకని లాస్ట్లో థ్యాంక్స్ అయితే చెప్పొచ్చాను. అండ్ తర్వాత మేము ఇక్కడ టీజే మ్యాక్స్కి అయితే వచ్చాము. అంటే లైక్ హోమ్ గుడ్స్కి అనమాట. ఇక్కడ ఏంటి అంటే అన్ని బ్రాండెడ్వి చాలా తక్కువకు ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు మనకి ఎల్వి కూడా దొరికింది ఇక్కడ. నాకు ఎందుకు అవి కొంచెం ఫేక్ అనిపిస్తాయి. బట్ మీలో ఎంతమంది ఇవి నిజమైన బ్రాండ్సే ఒరిజినల్ బ్రాండ్సే అని చెప్పేసి నమ్ముతారు నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేనైతే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ చూసింది అయితే హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఏమన్నా బాగున్నాయా, కలెక్షన్ ఏమన్నా ఉందా, అంటే లైక్ నేను మొన్న కొన్నదానికి ఇక్కడికి ఏమన్నా కంపారిజన్ ఉందా అని చెప్పేసి అయితే చూశాను. అస్సలు నాకు అంటే లైక్ మనం స్టోర్లో కొన్నవి స్టోర్లో లాగే ఉంటాయి, ఇలాంటి స్టోర్స్లో కొన్నవి ఇలాగే అనిపిస్తాయి అని చెప్పి అయితే అనిపిస్తుంది. నో అఫెన్స్ అండి, అంటే లైక్ ఇది ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. మనం కొనేది ఏదో ఒకటి కొంచెం మంచిగా కొనేసేస్తే బెటర్ అని చెప్పి అనుకుంటాను. బట్ ఇందులో నాకు కిచెన్ సెక్షన్ బాగా నచ్చుతుంది. కిచెన్ ఐటమ్స్ అన్ని కొంచెం యూనిక్గా దొరుకుతాయి అనిపిస్తుంది నాకు ఇక్కడ. అందుకని చెప్పేసి అయితే నేను ఇవాళ వచ్చాను. అండ్ ఇవాళ నీకు అసలు ఇక్కడ ఏం కావాలి ఏంటి అని చెప్పి అయితే అనుకుంటారు కదా, మీరు ఒకసారి లాస్ట్లో చూసేయండి. నేను ఇక్కడ ఏం తీసుకున్నానో చూపిస్తాను. అండ్ ఇక్కడైతే చాలా 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 బట్టలు ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఆఫర్ అనమాట. అండ్ ఇక్కడ నాకు ఈ మేకప్ సెట్ బ్రషెస్ సెట్ మాత్రం బాగా నచ్చింది. అండ్ ఇది ప్రైస్ కూడా మరీ టూ మచ్ ప్రైస్ ఏం కాదు. నేను ఆ ప్రైస్ ఎతుకుదామని దాన్ని కిందకి మీదకి ఎతికి తిప్పాను, నాకు ప్రైస్ అయితే కనిపించలేదు. అండ్ ఈ మేకప్ స్పంజెస్ చూసారా, ఇన్ని స్పంజెస్ మొత్తం కలిపి $5కి అంటే లైక్ 420 రూపీస్ అనమాట. నాకైతే బెస్ట్ డీల్ అనిపించింది ఇది మాత్రం. అండ్ ఇక్కడ మేకప్ పౌచెస్ అయితే చాలా 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 వెరైటీస్ అయితే ఉన్నాయి. అంటే లైక్ ఎవరికి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అన్నట్టు. అంటే ఎక్కడికి వన్ స్టాప్ పాయింట్ లాగా అనిపించింది ఈ మేకప్ పౌచెస్ మాత్రం. సో నాకైతే ఒకసారి ఇది ఏదో బాగుందని చెప్పి తీసుకొని చూసాను. బట్ ఎందుకు అంత బాగా నచ్చలేదు దగ్గర నుంచి చూసిన తర్వాత. ఇంకా అందుకని చెప్పేసి అది అక్కడ వదిలేస్తాను అనమాట. అండ్ తర్వాత ఇప్పుడు వింటర్ అయితే వచ్చేసింది కదా, సో నైట్ టైం పడుకునేటప్పుడు కొంచెం కాళ్ళకి సాక్స్ వేసుకొని పడుకుంటే ఏంటి అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆ చలి నుంచి తప్పుకోవడానికి. అందుకని చెప్పేసి అయితే నేను సాక్స్ చూస్తున్నా. నాకు దీని క్వాలిటీ బాగా నచ్చింది. అండ్ అదైతే $5-6 అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ నాకు ఈ హెయిర్ బ్యాండ్ సెట్ కూడా బాగా నచ్చింది. అసలు ఎంత ఉంది కాస్ట్ అని చెప్పి చూద్దామని చెప్పేసి అయితే తీస్తున్నాను. అండ్ దీని ప్రైస్ చూస్తే కనుక అరౌండ్ $6 అట్లుంది. నాకైతే బెటరే అనిపించింది. అండ్ తర్వాత ఈ ఫర్రున్న చెప్పులు అయితే భలే నచ్చాయి నాకు. నేను ఒకసారి చూద్దామంటే లైక్ ఇంట్లో వేసుకొని తిరగడానికి బాగానే ఉంటాయేమో అని చెప్పేసి అయితే తీసి చూస్తున్నా. అండ్ ఇవి ఎక్కువ ప్రైస్ కూడా కాదు, $10 అంటే లైక్ 820 రూపీస్ అనమాట. ఆల్మోస్ట్ అన్నిటి ప్రైసెస్ $10 మరి ఎక్కువ ప్రైసెస్ అయితే ఏమీ లేవు, అన్నీ బాగున్నాయి. సో నేనైతే ఇంకా ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత
ఒకసారి పక్కనే బూట్స్ అలా ఉంటే నేను అవి చూద్దామని చెప్పేసి వెళ్ళాను. నాకెందుకో ఇది కొంచెం వేరే ఫ్రాక్స్ మీద కానీ లేకపోతే ఏదైనా యూనిక్ పీసెస్ మీదకి చాలా బాగుంటుంది అని చెప్పేసి చూస్తే వీటి ప్రైస్ అయితే $30 ఉంది. నాకేమనిపించిందంటే ఇంకో $20-30 వేసుకుంటే మనకి వేరే బ్రాండెడ్వే వస్తాయి అని చెప్పేసి అనిపించింది. అండ్ చెప్పాను కదా కిచెన్ వేర్ చాలా బాగుంటాయని. నేనైతే ఇంక ఇప్పుడు క్రాకరీ సెక్షన్కి అయితే వచ్చేసాను. సో నేను ఫస్ట్ చూసేది క్రాకరీ సెక్షన్కి వచ్చిన వెంటనే మగ్స్ అనమాట. సో నాకు ఇంట్లో ఎన్ని మగ్స్ ఉన్నా కానీ నాకు మళ్ళీ వెళ్ళి మగ్స్ చూడాలనిపిస్తుంది. అండ్ నాకు ఇవాళ అయితే ఈ టీ పాట్ కొంచెం బాగా నచ్చింది. సో నేనైతే ఏం తీసుకోలేదు ఆ టీ పాట్ని. అండ్ ఇవైతే నార్మల్గా ఇక్కడ మనకి షూజీ అలాంటివి సర్వ్ చేసి ఇస్తారనమాట ఇలాంటి ట్రేస్లో. నాకు ఈ ట్రే భలే నచ్చింది. అండ్ $10 ఒకసారి చూద్దామని చెప్పి అయితే చూశాను. అండ్ ఇంక ఇవైతే షుగర్, సాల్ట్ అండ్ టీ పౌడర్ బాటిల్స్ అలాంటి కంటైనర్స్ అనమాట. అండ్ ఇవి ఒక్కొక్కటి వచ్చేసేసి $7-8 అయితే ఉన్నాయి. నాకైతే బెస్ట్ ప్రైసే అనిపించింది. అండ్ మీలో చాలా మందికి అసలు ఎందుకు అన్నన్ని కొనుక్కుంటారు ఇక్కడ వాళ్ళు, లేకపోతే మీకేంటి బాగా సంపాదించేస్తున్నారు, మీరు డబ్బులు ఉన్నోళ్ళు ఎన్నన్నా కొనుక్కుంటారు అని చెప్పేసి నాకు రీసెంట్గా షాపింగ్ కామెంట్ సెక్షన్స్లో వచ్చినాయి. అలా ఏం లేదండి. ఇక్కడ అందరూ కష్టపడేది ఎందుకు అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ కోసం. సో ఏంటి అంటే ఇయర్ మొత్తం వెయిట్ చేసి ఇయర్ ఎండింగ్లో డీల్స్ పెడతారు అని చెప్పి తెలుసు కదా. ఆ ఇయర్ ఎండింగ్లో మ్యాక్సిమం వాళ్ళకి కావాల్సిన స్టఫ్ అంతా నెక్స్ట్ ఇయర్ మొత్తానికి కొనేసుకుంటారు. అంతే తప్ప ఎప్పటికప్పుడు అంటే లైక్ ఊరుకూరికి డబ్బులు ఖర్చు పెట్టాలు లాంటివి అలాంటివి ఏమీ చేయరు. అండ్ నాకు ఈ రాగి గ్లాసెస్ అయితే భలే నచ్చినాయి. ఇవి $7. నాకైతే తీసుకుందాం అనిపించింది కానీ మనకి పెద్ద యూజ్ లేదు అని చెప్పేసి అయితే నేను తీసుకురాలేదు. బట్ నాకైతే యూనిక్గా చాలా బాగా నచ్చేసాయి. సో మీకు కనుక కావాలి అంటే ఒకసారి మోడల్ కోసం చూపిద్దామని చెప్పేసి అయితే వాటిని అలా వీడియో తీసాను అనమాట. అండ్ నాకు ఇక్కడ ఇంకొకటి బాగా నచ్చింది ఏంటి అంటే ఈ స్టాండ్ అనమాట. అంటే లైక్ మనం ఇంట్లో కిచెన్లో ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఎంట్రీ వేలో దీని మీద ఏదో ఒక ఫ్లవర్ వేస్ కానీ లేకపోతే ఇంటిలో మధ్యలో అంటే లైక్ వినాయకుడిని అట్లా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, దేవుడు ఐడల్స్ని. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం వీడియోలో చూపించాను కదా, అందులో అయితే ఇలాంటిదే అనమాట ఉంది. సో నాకు ఇది బాగా నచ్చింది. అండ్ దీని ప్రైస్ $13. తీసుకుందామా లేదా అని చెప్పి ఆలోచించాను. ప్రస్తుతానికి నాకైతే అవసరం లేదనిపించింది, అందుకే తీసుకోలేదన్నమాట. అండ్ ఇక్కడ కేక్ సెక్షన్స్ అనమాట. నాకు ఇక్కడ బేకింగ్ సెక్షన్లో నాకు నచ్చేది మాత్రం ప్రతిసారి కప్ కేక్స్వి ట్రేసేనా అనమాట. ఎందుకంటే నేను కప్ కేక్స్ ఒకటి బాగా చేస్తానన్న పర్సనల్ ఫీలింగ్. అవి ఎలా ఉంటాయో తెలియదు కానీ ఆ వరకు అయితే అవి నాకు బాగానే నచ్చుతాయి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోతుంది నా షాపింగ్. అంటే లైక్ నేను అసలు ఇవాళ వచ్చింది దేనికి అంటే హ్యాండ్ సోప్ డిస్పెన్సర్స్ ఇలాంటి వాటి కోసం వచ్చానమాట. సో అందుకని చెప్పేసి ఇంకా అవైతే నాకు నచ్చినవి దొరికేసినాయి. ఇంకా అవి తీసేసుకొని ఇంకొకసారి మిగతా అంతా చూద్దామని చెప్పి వచ్చాను. అండ్ ఇవైతే పాలరాయితో కోస్టర్స్ చాలా బాగా అనిపించినాయి, బట్ చాలా వెయిట్ ఉన్నాయి. మనం ఆ కోస్టర్స్ అంత వెయిట్ పెట్టి తీసుకోవడం అంటే లైక్ అంత హెవీగా ఉండేవి మనకి అంత కంఫర్టబుల్ ఉండవు అని చెప్పేసి అయితే నేను అక్కడ వదిలేస్తాను. అండ్ ఇవైతే నాకు కొంచెం ప్రైసీ అనిపించాయి. ఎందుకంటే రీసెంట్గా మీరు నా కాస్కో అన్బాక్సింగ్ చూస్తే కనుక నాకు 3 పీసెస్ $16 అయితే వచ్చినాయి. సో నాకు అది కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ ఈ సెట్ అయితే భలే యూనిక్గా అనిపించింది. అంటే లైక్ ముందు ఇత్తడి తర్వాత అది ప్లాస్టిక్ లాగా వచ్చి బాగా అనిపించింది. అండ్ చెప్పాను కదా నేనైతే వచ్చింది ఆ హ్యాండ్ సోప్ డిస్పెన్సర్స్ కోసమే అని చెప్పి. సో అవి చూసాను. ఇంకా తర్వాత ఇక్కడ కాక్టైల్స్ షేకర్స్ అలాంటివి ఉంటే నాకు ఇవి ఇత్తడివి ఎక్కడ కనిపించినా కానీ చాలా బాగా నచ్చుతున్నాయి, అందుకే చూస్తున్నా. అండ్ ఇవి ప్రైస్ చాలా తక్కువ ఉన్నాయి, $6 ఉంది. ఎందుకు అంత తక్కువ ఉందో నాకైతే అస్సలు అర్థం కాలేదు. సో ఇంకా నా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళిపోదామా అని చెప్పేసి మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు. అండ్ మా ఫ్రెండ్స్ కూడా పాపం తను ప్రెగ్నెంట్ కదా, అందుకని చెప్పేసి మేము ఇంకా బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇలా ఏవో కొంచెం జ్యువెలరీ కనిపించింది. నాకైతే పర్సనల్గా అంతేం నచ్చలేదు, అంటే లైక్ అంత సూపర్ అన్నట్టు ఏం లేవన్నమాట. సో జస్ట్ ఊరిని అలా ఒక్కసారి చూసేసేసి ఇంకా నేనైతే వచ్చేసాను. అండ్ మేమైతే తీసుకున్న నా హ్యాండ్ సోప్ డిస్పెన్సర్స్ అయితే ఇవన్నమాట. సో నాకు ఇవి చాలా బాగా నచ్చినాయి. ఇంకా ఇవి తీసేసుకొని అండ్ ఇంకొక గేమ్ బోర్డ్ ఒకటి కావాల్సి ఉంటే అది తీసుకొని వచ్చేసాము. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా షాపింగ్ ఫ్రీక్స్ ఉంటే కనుక తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరం మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందామా మరి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.